Okay, good. Suppose, if you go to Google, okay, AWS, Amazon Web Services. Sign in, okay. Sign in. Afterwards, then sort of this. Next, okay. సో ఇలా అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? సో ఇక్కడ హోమ్ పేజ్ వస్తుంది. అంటే ఏంది? దిస్ ఇస్ వాట్ ఏడబ్ల్యూఎస్ హోమ్ పేజ్. దీన్ని మనం ఏమంటాం? ఏడబ్ల్యూఎస్ హోమ్ పేజ్ అంటాం. అంటే టోటల్ గా ఈ పేజ్ మొత్తాన్ని ఏడబ్ల్యూఎస్ హోమ్ పేజ్ లో ఉన్న మనం ఇప్పుడు ఏం చేయాలి? మన ఎయిమ్ ఏంటి? I would like to create a servers, right? We want to create a servers. This is what AWS home page. ఇక్కడ హోమ్ అని రాశారు కదా, హోమ్ పేజ్. ఎస్ హోమ్ పేజ్ లో ఉన్న నువ్వు సర్వర్లు తయారు చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలా? EC2కి వెళ్ళాలా. EC2 అనేది ఏంటి? ఒక సర్వీస్. ఆ సర్వీస్ ఉపయోగించి ఏం చేస్తాం? సర్వర్లు తయారు చేస్తాం. అర్థమైందా? EC2 అనేది ఏంది? ఒక సర్వీస్. ఆ సర్వీస్ ఉపయోగించి సర్వర్లు తయారు చేస్తాం. క్విక్ సైట్ అనేది ఏంది? ఒక సర్వీస్. ఆ సర్వీస్ ఉపయోగించి ఏం చేస్తాం? డాష్ బోర్డులు తయారు చేస్తాం. డేటా విజువలైజ్, అవునా కాదా? సో ఇప్పుడు మీరు చూడండి, EC2 అని క్లిక్ చేస్తే EC2 వచ్చేస్తుంది. ఎస్ అది EC2. చూసారా? సింపుల్. సర్వర్లు తయారు చేయొచ్చు. లేదు నాకు క్విక్ సైట్ కావాలి అంటే మళ్ళీ అగైన్ క్విక్ సైట్ కావాలంటే క్విక్ సైట్ అనేది ఏంది? పవర్ బిఐ లాంటిది. పవర్ బిఐ లాంటిది. అప్పుడు మనం క్విక్ సైట్ తెచ్చుకోవాలంటే ఏంది? ఇక్కడ సెర్చ్ బాక్స్. ఈ సెర్చ్ బాక్స్ లో ఏం చేయాలి మనం? వి ఫస్ట్ టైప్ ద క్విక్ సైట్ అనేది ఏంది? డేటా విజువలైజేషన్ సర్వీస్. సో QICK క్విక్ సైట్ వచ్చిందా? క్విక్ సైట్ వచ్చిందా? చూసారు ఇక్కడ ఏముంది? బిజినెస్ అనలిటిక్స్. ఈజీ, ఫాస్ట్, వెరీ ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ గా మనం చేయొచ్చు. ఈ సర్వీస్ ఇట్లా క్లిక్ చేస్తే చాలు వచ్చేస్తుంది. అక్కడి నుంచి మనం చేయొచ్చు ఈజీగా. అంటే దిస్ ఇస్ వెరీ ఈజీ సర్వీస్ టు క్రియేట్ ఏ డాష్ బోర్డ్స్. బట్ ఇక్కడ ఇదిగో మనం సైన్ అప్ చేసుకోవాలి. క్విక్ స్టార్ట్ అర్థమైంది? ఆస్క్, బిల్డ్, షేర్, టర్న్ డేటా, మీనింగ్ఫుల్ ఇన్సైట్, ఈజీలీ డాష్ బోర్డ్ తయారు చేయొచ్చు. సార్ అలాగా అంటే మనకి ఈ సర్వీస్ మనకు వద్దు. ఎందుకు సార్? మరి పే చేయాలా? అర్థమైందా? పేమెంట్ చేయాలి కదా. మరి EC2 అనే సర్వీసు అది కొంచెం ఫ్రీగా ఇస్తున్నాడు. 3 సర్వర్లు ఫ్రీగా వాడుకో అంతే. ఓకే, గుడ్. సరే, ఓకే. సో కాబట్టి నేను ఇదిగో ఇక్కడికి వచ్చేసి సర్చ్ బాక్స్ లో EC2 జస్ట్ ప్లస్ ఎంటర్ బటన్. EC2 వచ్చేసింది. ఓకే. EC2 వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం కావాలి మనకి? సర్వర్ ను క్రియేషన్ చేయాలి. అంటే EC2 అనే ఇక్కడ మీరు సర్చ్ బాక్స్ లో కొట్టిన తర్వాత మనం EC2 డాష్ బోర్డ్ లోకి వెళ్తాం. ఇది రైట్ నో ఐ మీన్ EC2 డాష్ బోర్డ్. సో మనం EC2 డాష్ బోర్డ్ లో ఉన్నప్పుడు సర్వర్లు ఎక్కడ తయారు చేయాలా? అసలు సర్వర్ ని మనం ఏమంటామంటే ఇన్స్టెన్స్ అని పిలుస్తాం. ఎక్కడ? AWS లో. కాబట్టి కొంచెం కిందకి వెళ్ళండి. చూసారా ఇక్కడ ఏముంది? ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్, అవునా? ఎస్. అప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్ గా లాంచ్ ఇన్స్టెన్స్. అర్థమైందా? సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంది? నేమ్ అండ్ ట్యాక్స్. సో నేమ్ అండ్ ట్యాక్స్ లో ఇక్కడ మనం ఏం చేస్తాం? ప్రెస్ ఎంటర్ బటన్. ఫ్రెండ్స్ Give the server names. సర్వర్ నేమ్. సో సర్వర్ నేమ్ ఏంది? ABC బ్యాంక్ సర్వర్. ABC బ్యాంక్ సర్వర్. సో సర్వర్ నేమ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలా? ఆపరేటింగ్ OS సిస్టమ్ select. సెలెక్ట్ ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. ఆల్రెడీ అమెజాన్ లైనెక్స్ అనేది సెలెక్ట్ అయిపోయింది కాబట్టి నో నీడ్ టు సెలెక్ట్. లేదు నాకు వేరే ఆపరేటింగ్ సిస్టమ్ కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలా? విండోస్ అట్లా. లేదంటే ఇది. అంటే యాజ్ ఫర్ ద రిక్వైర్మెంట్ క్లయింట్ చెప్తాడే, బాసు ఇదిగో లైనెక్స్ కావాలమ్మా అంటే లైనెక్స్ సర్వర్లు, కాదమ్మా విండోస్ కావాలంటే విండోస్ సర్వర్, కాదు నాకు మ్యాక్ OS వేయాలంటే మ్యాక్. అంటే దాన్ని బట్టి నీకు ప్రైస్ ఉంటుంది. అర్థమైందా? దాన్ని బట్టి నీకు ప్రైస్ ఉంటుంది. సర్వర్ని బట్టి, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ కాస్ట్, ర్యామ్, అన్నిటిని బట్టి ప్రైస్ ఉంటుంది అట్లా.
అంతేగాని లైనెక్స్ వచ్చినంత ఈజీగా రాదు. సరే, నెక్స్ట్ వచ్చేసరికి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి ఇదిగో ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. పొరపాటులో మీరు ఇక్కడ చూస్తే 1 కోర్ సిపియు 1 GB ర్యామ్, పొరపాటులో ఇది కానీ వేరేదేని సెలెక్ట్ చేశారా, ఇక్కడ ఫ్రీ టైర్ ఉందో లేదో చూసుకోవాలి. అంటే మనకి ఇది ఫ్రీ, ఈ సర్వర్ 1 GB ర్యామ్ 1 కోర్ సిపియు ఫ్రీ. ఎస్. నెక్స్ట్ ఏం చేస్తాం, కింద కొంచెం ఇట్లా ఇలా ఇలా వెళ్తాం ఇలా. సో వెళ్ళిన తర్వాత కీ పేరు ఏంటి, అసలు ఈ కీ పేరు గొడవ ఏంది చెప్తా, ఇప్పుడే చెప్తా. అసలు ఈ కీ పేరు గొడవ ఏంటి ఇప్పుడే చెప్తా. ఓకే, సరే కొంచెం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళిన తర్వాత ఇలాగా సరే కీ పేరు కూడా ఒకటి పెడదాం, ఏదో ఒకటి. ప్రొసీడ్ వితౌట్ కీ పేరు అని పెడదాం ఫస్ట్ సింపుల్ గా, తర్వాత నేను చెప్తాను కీ పేరు అంటే ఏంటంటే. సరే కొంచెం కిందకి రండి. ఇక్కడ ఏం కనపడింది, 8 GB. కావాలంటే డిస్క్ అటాచ్ చేసుకో, అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి నంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఒకటి. పొరపాట్ల ఇక్కడ కానీ 1 ప్లేస్ లో 0 పెట్టి 10 సర్వర్లు క్రియేట్ అవుతాయి, జాగ్రత్త చూసుకోవాలి అది ఒకటి ఉందా లేదా. ఎస్, లాంచ్ ఇన్స్టెన్స్. ఎస్, ఇది యాక్చువల్ గా. సో ఈ సర్వర్ లో మనం క్లయింట్ బిజినెస్ నడిపిస్తాం. క్లయింట్ బిజినెస్ అంటే క్లయింట్ అంటే ఎవడు, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, భారత్ పే, అమెజాన్ పే, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్. ఈ ప్రపంచంలో ఉన్న బిజినెస్లు మొత్తం ఈ సర్వర్ లోనే నడుస్తాయి. ఆ సర్వరే క్లౌడ్ సర్వర్, అది మనం ఇప్పుడు తయారు చేసాం. ఈ ప్రపంచంలో ఉన్న బిజినెస్లు మొత్తం సార్, ప్రపంచంలో ఉన్న బిజినెస్లు మొత్తం ఈ సర్వర్లో నడవాల్సిందే. అదర్వైజ్ సార్ చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదేనా, అన్ని ఇదే నడవాల్సిందే. సర్వర్ లేకపోతే ఏది కనపడదు. సో ఇది సర్వర్. సో మీరు రిఫ్రెష్ చేయండి. ఎస్, రిఫ్రెష్ చేస్తే అదిగో ఏబిసి బ్యాంక్ సర్వర్. అదేం సార్ ఓటన్ ఉంది, అది గతంలో సర్వర్. దాన్ని డిలీట్ చేయాలంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళాలా, ఎక్కడ ఇన్స్టాన్స్ స్టేట్, అర్థమైందా? ఇన్స్టాన్స్ స్టేట్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయి. క్లిక్, టెర్మినేట్ కనిపిస్తుందా, టెర్మినేట్. ఎస్, టెర్మినేట్, టెర్మినేట్. అట్లా మళ్ళీ సార్ దీన్ని కూడా డిలీట్ చేయొచ్చా, చేయండి. ఇలా క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాన్స్ స్టేట్కి వెళ్ళి టెర్మినేట్, టెర్మినేట్. అట్లా అది సర్వర్ అంటే. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా, అర్థమైందా, చేయగలరా ఇప్పుడు మీరు అట్లా? ఓకే, సర్వర్ని తయారు చేయండి, సర్వర్ని డిలీట్ చేయండి మళ్ళీ, నో ప్రాబ్లం. ఓకేనా, చేయగలరా అట్లా, సర్వర్ని తయారు చేయగలరా? ఎస్ ఫ్రెండ్స్, చేయగలరా? Yes, sir. అన్న. ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలా ఈ క్లాస్ లో, అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్, ఈ క్లాస్ లో ఏం చేయాలి అంటే, బాగుంది, సర్వర్ సర్వర్ అంటున్నారు కదా సార్, మీరు సర్వర్లు అంటున్నారే, ఏంటి సార్ ఈ సర్వర్లు? బిజినెస్ నడిపించుకోవడానికి సర్వర్లు. ఓకే, బాగుంది సార్. కానీ యాక్చువల్ గా సర్వర్స్ ఆర్ టూ టైప్స్. సర్వర్స్ ఆర్ టూ టైప్స్. సర్వర్స్ ఆర్ టూ టైప్స్. ఓకే, ఏంటి సార్ ఆ సర్వర్లు రెండు రకాలు అంటే, నెంబర్ 1 ఫిజికల్ సర్వర్, ఫిజికల్ సర్వర్స్. నెంబర్ 2 వర్చువల్ సర్వర్స్, వర్చువల్ సర్వర్. ఇది క్వశ్చన్, ఇంటర్వ్యూలో నేను క్వశ్చన్ వేస్తాను. ఫిజికల్ సర్వర్స్ అండ్ వర్చువల్ సర్వర్స్. వాట్ ఈస్ మీన్ బై ఫిజికల్ సర్వర్స్, వాట్ ఈస్ మీన్ బై వర్చువల్ సర్వర్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ సర్వర్ అండ్ వర్చువల్ సర్వర్, ఇలా అడుగుతారనమాట. సో ఏమని, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ సర్వర్స్ అండ్ వర్చువల్ సర్వర్స్. ఇది యాక్చువల్ గా ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ సర్వర్ అండ్ వర్చువల్ సర్వర్, ఇది మనం తెలుసుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా. ఓకే, దీనికి చాలా పెద్ద స్టోరీ ఉంది. ఆ స్టోరీ కంప్లీట్ అవ్వాలంటే మాక్సిమం 1 hour పట్టింది.
అంత పెద్ద స్టోరీయా? ఎస్, పెద్ద స్టోరీ ఉంది. ఎట్లా ఏంది చూడండి. ఫిజికల్ సర్వర్స్, వర్చువల్ సర్వర్స్. గుడ్, బాగుంది. ఓకే, యాక్చువల్ గా మనం ఇప్పుడు అసలు స్టోరీలోకి వెళ్దాం. సో లెట్ మీ ఓపెన్ మై వైట్ బోర్డ్ ఫస్ట్. ఎస్ ఫ్రెండ్స్, క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఏంటి చెప్పండి, చదవండి. సర్వర్స్ ఆర్ టూ టైప్స్. ఒకటి ఫిజికల్ సర్వర్, రెండు వర్చువల్ సర్వర్. అవునా? ఎస్. ఎవరైనా చెప్పగలరా ఫిజికల్ సర్వర్, వర్చువల్ సర్వర్స్? ఎస్ ఎస్. మదన్ లాల్, మదన్ లగలగడ్డ. సార్ మదన్ అర్థమవుతుందమ్మా? మదన్ సార్ అర్థమవుతుంది సార్. ఓకే ఓకే. సర్వర్స్ ఎన్ని రకాలు? టూ టూ టైప్స్ సార్. టైప్స్. ఏం సర్వర్లు? ఫిజికల్ సర్వర్, వర్చువల్ వర్చువల్ సర్వర్. సర్వర్. సో ఇప్పుడు అంటే నేను అడగలే, నేను క్వశ్చన్ చెప్తున్నా, ఇప్పుడు నేనే చెప్తా ఆన్సర్. ఓకేనా? నో ప్రాబ్లం. ఎస్. ప్రవీణ్ బాబు ఓకేనా? వినిపిస్తుందా? సరే, వినిపిస్తాను సార్. పర్ఫెక్ట్, రైట్. ఎస్ సార్. కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి, నోట్బుక్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? ఓకే ఓకే. ఎండ్ ఆఫ్ ద క్లాస్ మీరు ఏం రాస్తారో నాకు వాట్సాప్ చేయండి. చేస్తారా? ఓకే ఓకే. చూద్దాం చూద్దాం అసలు మీరు ఏం రాస్తారో నాకు వాట్సాప్ చేయండి ఎండ్ ఆఫ్ ద క్లాస్. అందరూ ఓకే అందరూ ఓకే. చూద్దాం అసలు మీరు ఏం రాశారో, మీకు ఏం అర్థం అవుతుందో. నోట్స్ ఎలా రాయాలో నేను చెప్తా. ఓకే, గుడ్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు యాక్చువల్ గా ఫిజికల్ సర్వర్ కి వర్చువల్ సర్వర్లకి డిఫరెన్స్ తెలుసుకోవాలి అర్జెంట్ గా, ఫాస్ట్ గా. ఓకే, గుడ్. చాలా మంచి క్లాసు, చక్కగా ఉంటుంది, వినండి చాలా జాగ్రత్తగా, చక్కగా బాగా చాలా జాగ్రత్తగా వినండి. గుడ్. సో నౌ ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే మనకి వీడు AWS. ఓకే, వీడు ఏం చేశాడంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేయడం మొదలు పెట్టాడు. AWS అనేది ఎవరి కంపెనీ? యాక్చువల్ గా చెప్పాలంటే ఫస్ట్ అమెజాన్. ఓకే, ఈ అమెజాన్ అనే సంస్థ ఫస్ట్ వాడేం చేశాడు, AWS ని సృష్టించాడు. ఎస్. అంటే ఏంది AWS? ఇది అమెజాన్ అనేది పేరెంట్ కంపెనీ, AWS అనేది చైల్డ్ కంపెనీ అన్నట్టు. చైల్డ్. అమెజాన్ అనేది ఏంది? పేరెంట్. యాక్చువల్ AWS అనేది ఏంది? చైల్డ్ కంపెనీ. ఇదొక కంపెనీ, ఇదొక కంపెనీ. సార్ AWS అంటే ఏం సార్? అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఏం సార్ అలా పెట్టాడు ఏంది పేరు? వాడు అలా పెట్టుకున్నాడు, మనం ఏం చేద్దాం? అదొక కంపెనీ, ఆర్గనైజేషన్. ఎస్. అయితే వాడు ఏం చేశాడు ఈ ఆర్గనైజేషన్ AWS వాడు అంటే, ఇక్కడ USA ఉందనుకో, USA తర్వాత USA కాదు, ఎస్, కెనడా ఉంది. ఓకే ఓకే. కెనడా కాదు, ఆస్ట్రేలియా ఉంది. ఓకే ఓకే. ఆస్ట్రేలియా కాదు, సింగపూర్ ఉంది. ఓకే. సింగపూర్ కాదు, సిడ్నీ ఉంది. ఓకే. సింగపూర్ కాదు, సిడ్నీ కాదు, టోక్యో ఉంది. ఓకే. ఇలా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ తిరిగాడు. తిరిగి ఏం చేశాడంటే, ఇదిగో US లో కొన్ని సర్వర్లు తయారు చేశాడు అనుకోండి. సో మెనీ సర్వర్స్ అంటే కొన్ని లక్షల, వేల, మిలియన్, ట్రిలియన్స్ ఖర్చు పెట్టేశాడు. ఓన్లీ సర్వర్స్ కోసం, స్టోరేజ్ కోసమే ఖర్చు పెట్టాడు. విపరీతం ఖర్చు పెట్టాడు. ఎస్, ఇలాగా అనుకోండి. ఇలాగా అంటే ఎలా పెట్టాడు సార్ ఖర్చు? ఎస్, ఒక ప్లేస్కి వెళ్ళాడు. ఎస్, AWS అనేది ఒక ప్లేస్కి వెళ్ళాడు. ఓకే, ఇవో ఈ సర్వర్లు తయారు చేసుకున్నాడు. ఇవన్నీ అంటే ఏంది? ఒక కంట్రీ, ఇది ఒక కంట్రీ. ఎస్, ఈ కంట్రీలో ఒక ప్లేస్ లో ఈ సర్వర్లన్నీ తయారు చేసుకున్నాడు. ఎక్సలెంట్. ఒక ప్లేస్ లో అర్థమైందా? అది ఇదే కంట్రీలో మరొక ప్లేస్ లో కొన్ని సర్వర్లు తయారు చేసుకున్నాడు. ఓకే అమ్మా, ఏంటి సార్ ఇన్ని చేశాడా? ఎస్. ఒక కంట్రీలోనే 3-4 ప్లేసుల్లో సర్వర్లు పెట్టేసుకున్నాడు. అంటే ఎందుకు సార్ అలా పెట్టాడు అంటే, ఒక ప్లేస్ లో సర్వర్లు మిస్ అయితే ఇంకో ప్లేస్ లో సర్వర్లు వర్క్ అవటం కోసం. ఆహా, అవుట్లే, అలాగా. ఎస్, అంటే దిస్ ఇస్ కంట్రీ 1, దిస్ ఇస్ నెంబర్ 1 కంట్రీ. అంటే ఇది కంట్రీ 1ఏ, బట్ ఈ కంట్రీ 1 లోనే 2 ప్లేసుల్లో తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసుకున్నాడు. దిస్ ఇస్ 1 ప్లేస్, దిస్ ఇస్ 2nd ప్లేస్. లైక్ దిస్ ఇన్ ఎవ్రీ కంట్రీ, ఇన్ ఎవ్రీ గ్లోబ్, సారీ, అదే ఎవ్రీ కంట్రీలో మనకి 2-3 ఇలాగ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసే సెంటర్లు పెట్టేశాడు. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే ప్రదేశాన్నే మనం ఏమని పిలుస్తాం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని తీసుకెళ్లి, చెప్పాను కదా, ఒక బిల్డింగ్ లో పెడతాడు, ఒక ప్లేస్ లో పెడతాడని. ఎస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని తీసుకెళ్లి ఈ బిల్డింగ్ లో పడేశాడు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని తీసుకెళ్లి ఈ బిల్డింగ్ లో పడేశాడు. బిల్డింగ్. సో దట్ మీన్స్ వాట్?
టోటల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇటు షిఫ్ట్ చేసాడు, తయారు చేసుకున్నాడు, ఇటు షిఫ్ట్ చేశాడు, ఇలా షిఫ్ట్ అయిపోయాడు. సో ఇది తయారు చేసుకున్నాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇటు షిఫ్ట్ చేశాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది సార్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వర్. ఇది సర్వర్ నెంబర్ 1, సర్వర్ నెంబర్ 2, సర్వర్ నెంబర్ 3, సో మెనీ సర్వర్స్, కొన్ని లక్షల సర్వర్లు ఇవన్నీ. ఈ సర్వర్లన్నీ ఈ ప్లేస్ లో పెట్టేశాడు. ఇది ఒక బిల్డింగ్, యాక్చువల్ గా బిల్డింగ్ నెంబర్ 1, ఇది బిల్డింగ్ నెంబర్ 1, ఎస్ బిల్డింగ్ నెంబర్ 2, ఆ 2 బిల్డింగ్స్ అనుకోండి. ఈ 2 బిల్డింగ్స్ మొత్తం సర్వర్లతో నింపేశాడు. ఈ 2 బిల్డింగ్స్ మొత్తాన్ని సర్వర్లతో నింపేశాడు. అయితే సర్వర్లతో నింపిన తర్వాత దీనికి పూర్తి స్థాయిలో ఏసీ అమర్చాడు, పవర్ 24/7 పవర్, 24/7 ఇంటర్నెట్ ఫెసిలిటీ, 24/7 దీన్ని చూసుకోవడానికి ట్రబుల్ షూటింగ్ టీమ్, దట్ మీన్స్ డేటా సెంటర్ ఆపరేటర్స్, సమ్ సెక్యూరిటీ పర్సన్స్, ఎవ్రీథింగ్ మొత్తం ఎస్టాబ్లిష్ చేశాడు వీళ్ళందరికీ. ఈ ఖర్చు అంతా ఏడబ్ల్యూఎస్ వాడే, ఈ బిల్డింగ్ ఖర్చు అంతా ఏడబ్ల్యూఎస్ వాడిదే, మనకు సంబంధం లే. సో ఇట్లా బిల్డింగ్లు ఏర్పాటు చేసుకున్నాడు. కంట్రీలో ఒక 3 బిల్డింగ్స్ ఏర్పాటు చేశాడు. సో ఈ బిల్డింగ్ భాష బాగలేదని మనం ఏమని పిలుస్తున్నాం? ఈ బిల్డింగ్ నే మనం ఏమని పిలుస్తామంటే డేటా సెంటర్. ఈ బిల్డింగ్ పేరు ఏంది? డేటా సెంటర్. సో ఈ డేటా సెంటర్ అనే ప్లేస్ లో సర్వర్లు ఉంటాయి యాక్చువల్ గా, అర్థమైందా? సో ఈ డేటా సెంటర్ ని ఇంకో భాషలో చెప్పాలంటే ఫిజికల్ డేటా సెంటర్. ఫిజికల్ అంటే ఏం సార్? ఫిజికల్ డేటా సెంటర్ అంటే అర్థం ఏంటి సార్? ఫిజికల్ డేటా సెంటర్ అంటే మనం ఈ డేటా సెంటర్ ని టచ్ చేయగలం, చూడగలం, దాన్ని మనం ఫిజికల్ డేటా సెంటర్ అంటాం. ఫిజికల్ ఇక్కడ సర్వర్ ఉంది, ఈ సర్వర్, దీన్ని మనం ఫిజికల్ సర్వర్ అంటాం. అంటే ఫిజికల్ సర్వర్ అంటే ఏం సార్? అంటే ఫిజికల్ సర్వర్ అంటే వీ కెన్ టచ్ అండ్ వీ కెన్ సీ, దిస్ ఇస్ కాల్డ్ ఫిజికల్ సర్వర్. ఇప్పుడు మన ఇంట్లో టీవీ ఉంది, టీవీని మనం టచ్ చేయగలం, చూడగలం, దిస్ ఇస్ కాల్డ్ ఫిజికల్. అలాగే ఇక్కడ కూడా ఏడబ్ల్యూఎస్ అనేవాడు తమ కంట్రీలో తమ అనుకూలమైన ప్రదేశాల్లో ఇలాగా సర్వర్లు తయారు చేసుకొని ఆ ప్లేసుల్లో ప్లేస్ చేశాడు. ఆ ప్లేస్ నే మనం డేటా సెంటర్ అంటాం. ఇన్ ఎవ్రీ కంట్రీ we have 3 to 4 data centers, but in India we have 2 data centers. ఇంకా ఎక్కువ ఉంది, చెప్తా విషయం ఏం చెప్తా. అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, సరే సార్ బాగానే ఉంది, ఇట్లా చేశాడు అనుకున్నా. అంటే ఇక్కడ ఏం జరిగాడంటే, ఇక్కడ ఇదంతా ఒక డేటా సెంటర్, ఇలా చేశాడు. అంటే ఈ డేటా సెంటర్ అంటే మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాను. ఎస్ ఫ్రెండ్స్, డేటా సెంటర్ అంటే చెప్పాను కదా, తెలుసు కదా డేటా సెంటర్ అంటే? ఎస్ ఆర్ నో? డేటా సెంటర్ అంటే ఇట్స్ లైక్ ఎ బిల్డింగ్. ఎస్ ఈ బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ ఉంటుంది, ఆ ఫ్లోర్ లో ఇది ఒక బ్లాక్ ఉంటుంది, దిస్ ఇస్ బ్లాక్ నెంబర్ 1, ఈ బ్లాక్ నెంబర్ 2, అట్లా బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ లో ర్యాక్స్ ఉంటాయి, ఆ ర్యాక్స్ లోపల సర్వర్లు ఉంటాయి. ఇక్కడ ఈ లోపల సర్వర్లు ఉంటాయి, మళ్ళీ ఇక్కడ ర్యాక్స్ ఉంటాయి, ఈ ర్యాక్స్ లో సర్వర్లు ఉంటాయి, ఇక్కడ ర్యాక్స్ ఉంటాయి. అంటే ఇది బ్లాక్ నెంబర్ 1, బ్లాక్ నెంబర్ 2, బ్లాక్ నెంబర్ 3, మళ్ళీ బ్లాక్ నెంబర్ 4, బ్లాక్ నెంబర్ 6, బ్లాక్ నెంబర్ 7 బ్లాక్. అంటే ఒక బిల్డింగ్ లో నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఉంటాయి. ఇదిగో ఇట్లా నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఇట్లా ఉంటాయి. ఇదొక ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, ఇది ఒక ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్స్ ఉంటాయి, ఇదొక బ్లాక్, అంటే ఏంది? ఫస్ట్ ఫ్లోర్ లో 3 బ్లాక్స్ ఉన్నాయి, సెకండ్ ఫ్లోర్ లో 3 బ్లాక్స్ ఉన్నాయి. ఇది బ్లాక్ నెంబర్ 1, బ్లాక్ నెంబర్ 2, బ్లాక్ నెంబర్ 3, బ్లాక్ నెంబర్ 4, బ్లాక్ నెంబర్ అట్లా. సో ఇప్పుడు మనం బ్లాక్ నెంబర్ 6 ఎక్కడ ఉందా అంటే ఫ్లోర్ లో 2 లో ఉంది. ఆ బ్లాక్ నెంబర్ 6 లో కొన్ని సర్వర్లు ఉంటాయి. అంటే సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 4. ఇప్పుడు సర్వర్ 1 కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, మనం ఎలా ఐడెంటిఫై చేయాలా అంటే సెకండ్ ఫ్లోర్ లో ఉన్న బ్లాక్ నంబర్ 6 లో ఉన్న సర్వర్ 2 కి ప్రాబ్లం వచ్చింది అని ఐడెంటిఫై చేయొచ్చు. అట్లా అలాగా సపోజ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న బ్లాక్ నెంబర్ 1 లో ఉన్న పలానే 500 నెంబర్ 1 కి సర్వర్ కి ప్రాబ్లం వచ్చింది, పలానే 2000 సర్వర్ కి ప్రాబ్లం వచ్చింది. అట్లా అంటే ఒక ఫ్లోర్ ఉంది, ఒక బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ లోపల
ఎస్, సర్వర్లు ఉన్నాయి. ఆ బ్లాక్ లోపల ర్యాక్స్ ఉంటాయి, ర్యాక్స్ లోపల సర్వర్లు ఉంటాయి. ఆ బ్లాక్ లోపల ఎస్ ఫ్రెండ్స్, ర్యాక్స్ ఉంటాయి, ర్యాక్స్ లోపల సర్వర్లు ఉంటాయి. అదే మనం ఆల్రెడీ చూసాం, డేటా సెంటర్ చూసాం కదా. ఎస్, బ్లాక్స్ ఉంటాయి. ఇదిగో ఇది ఆల్రెడీ చూసాం, ఒకసారి చూపిస్తా ఫైనల్ గా. ఎస్, దిస్ ఇస్ వాట్ డేటా సెంటర్. డేటా సెంటర్ లో ఉండే ప్రదేశం. సో ఇది ఒక బ్లాక్, ఒక సైడ్ ఒక బ్లాక్, అథవా ఈ సైడ్ ఒక బ్లాక్, ఈ సైడ్ ఒక బ్లాక్. ఆ బ్లాక్ లో ఇదిగో ఇది చూసారా, హ్యాండిల్స్, హ్యాండిల్ సింబల్ చూసారా, హ్యాండిల్ సింబల్. ఇది ఓపెన్ చేస్తే ర్యాక్లు ఉంటాయి లోపల. ఇదిగో కనపడుతున్నాయి ర్యాక్స్, ఇగో ఇగో ర్యాక్లు. దాంట్లో ఉన్నాయి సర్వర్లు. క్లోజ్. ఇదంతా ఫ్లోర్, ఫ్లోర్ ఇదిగో, ఇదంతా ఒక ఫ్లోర్. ఈ ఫ్లోర్ లో ఇదంతా ఒక బ్లాక్, ఫస్ట్ బ్లాక్. ఇదేమో సెకండ్ బ్లాక్. అర్థమైందా? ఇది ఫస్ట్ రాక్, సెకండ్ రాక్, థర్డ్ రాక్, ఫోర్త్ రాక్, అట్లా డాష్ 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 సో మెనీ, ఇవన్నీ అయ్యే ఇట్లా ఇట్లా రాక్స్. సో ఇక్కడ ఉంది యాక్చువల్ గా ఇదంతా, ఇదంతా ఒక బిల్డింగ్. దీన్నే మనం డేటా సెంటర్ అంటాం. డేటా సెంటర్ లోపల ప్రదేశం ఇది ఇట్లా ఉంటుంది. సరే, డేటా సెంటర్ లోపల ప్రదేశం ఇది. డేటా సెంటర్ అవుట్ సైడ్ ప్రదేశం కూడా మీకు చూపించాను. అవుట్ సైడ్ ప్రదేశం చాలా దారుణం. ఫుల్ ఫెన్సింగ్ ఉంటుంది. అవుట్ సైడ్ ప్రదేశం చాలా దారుణంగా ఉంటుంది, ఫుల్ ఫెన్సింగ్ ఉంటుంది. ఇదిగో పిచ్చి పట్టిద్ది. ఇక ఇలాంటి ఫెన్సింగ్ లో కనీసం 10 ఉంటాయి అవతల, ఇంకా లోపల. ఇది అంటే డేటా సెంటర్ బ్యాక్, అది అవుట్ సైడ్. ఇన్సైడ్ ఇందాక నేను చూపించాను, అవుట్ సైడ్ ఇది. అంటే అంత సెక్యూర్డ్ గా ఉంటుంది. చూసారా, పవర్ ఉందా దీనికి? ఉందా? అవుటే ఇక. అంటే గవర్నమెంట్ పర్యవేక్షణలు ఉంటాయి టోటల్ గా ఇవి కూడా. ఎందుకంటే చాలా వరకు గవర్నమెంట్ కూడా వీటికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. మరి అంతే, ప్రజలది కదా, ప్రజల డేటా ఉంటుంది ఇక్కడ అంతా. అట్లా అది బ్యాంక్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సరే అట్లా. సో ఇది యాక్చువల్ గా. అలాగా నంబర్ ఆఫ్ డేటా సెంటర్లు పెట్టేశాడు. ఆ డేటా సెంటర్ లో ఉన్న సర్వర్స్ ని మనం ఏమని పిలుస్తామంటే ఫిజికల్ సర్వర్స్. ఫిజికల్ సర్వర్స్ అంటే ఏంది సార్ అంటే, ఫిజికల్ సర్వర్స్ అంటే ఎస్, ఫిజికల్ సర్వర్స్ ఇక్కడ. సో ఫిజికల్ సర్వర్స్ అంటే ఏంటి అంటే, ఫిజికల్ సర్వర్స్ ఆర్ ఎ టైప్ ఆఫ్ సర్వర్స్. ఫిజికల్ సర్వర్స్ ఆర్ physical servers are a type of servers. Physical servers are one type of servers. అదొక టైప్ ఆఫ్ సర్వర్లు. ఈ సర్వర్లు ఏంటంటే ద సర్వర్స్ which we can touch, the server which we can touch, and which we can see. Yes, this type of servers we can also call as physical servers. వాటిని మనం ఫిజికల్ సర్వర్స్ అంటాం. దట్ మీన్స్ వాటి మనం టచ్ చేయగలం, చూడగలం. దాన్నే ఫిజికల్ సర్వర్స్ అంటాం. we can call as physical servers. The servers which we can touch and which we can see, this type of servers we can also call as physical servers. మనకి కనపడతాయి, మనం టచ్ చేయగలం, దాన్నే ఫిజికల్ సర్వర్స్ అంటాం. మరి వర్చువల్ సర్వర్స్ అంటే ఏంది? వస్తున్నా, ఆ పాయింట్కే వస్తున్నా. ఎస్, వర్చువల్ సర్వర్లు అంటే ఏంటి చూస్తే, సో ఈ విధంగా మనకి పూర్తి స్థాయిలో AWS వాడు ఇట్లా చేస్తున్నాడు. అంటే ఎలా చేశాడు అంటే, చూడండి, ఇక్కడ సర్వర్లు, ఇక్కడ సర్వర్లు, ఇది సర్వర్లు, కొన్ని లక్షల సర్వర్లు ఉంటాయి. ఈ లక్షల సర్వర్ల మొత్తాన్ని ఒక ప్లేస్ లో పెట్టాడు. ఆ ప్లేస్ ఇదే, అవునా? ఆ ప్లేస్ ఇదే. దీన్నే మనం ఏమంటాం? డేటా సెంటర్ అంటాం. అంటే ఫిజికల్ డేటా సెంటర్ అంటే PDC-1, ఫిజికల్ డేటా సెంటర్ నెంబర్ 1. ఎస్. సో మళ్ళీ ఇంకొక ప్లేస్ తీసుకున్నాడు. ఇది ప్లేస్, ఇది ఏంటిది? ఈ ప్లేస్ పేరు ఫిజికల్ డేటా సెంటర్ 2. ఈ ప్లేస్ లో కొన్ని లక్షల సర్వర్లు ప్లేస్ చేశాడు. టోటల్ అనుకోండి, మీరు అనుకోండి. ఎస్, ఫిజికల్ డేటా సెంటర్. మళ్ళీ
ఇది కంట్రీనే సార్, కంట్రీలోనే ఇట్లా జరుగుతూ ఉంది, కంట్రీలోనే. ఎస్. మళ్ళీ PDC3 మళ్ళీ ఇక్కడ కొన్ని సర్వర్లు ఉన్నాయి. సర్వర్లు ఓకేనా. సో PDC3 అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది అంటే, సో ఒక కంట్రీ ఒకటి ఏదో ఒక కంట్రీలో మనకి 3 ఫిజికల్ డేటా సెంటర్లు ఉన్నాయి. ఆ 3 ఫిజికల్ డేటా సెంటర్లు చాలా చాలా సర్వర్లు ఉన్నాయి. 3 ఇంకా చాలా ఉండొచ్చు, చాలా. ఎస్ సీక్రెట్ ప్లేసెస్ ఇవన్నీ కూడా రియల్ గా చెప్పాలంటే PDC4 అంటే ఫిజికల్ డేటా సెంటర్లు. ఎస్ సో మెనీ సర్వర్స్ ఆర్ అవైలబుల్, ఇలా ఉన్నాయి. ఓకే. అయితే వీడు ఏం చేశాడంటే ఈ ఫిజికల్ డేటా సెంటర్లో సపోజ్ ఇలా ఉన్నాయి అనుకోండి. వీటిని ఏం చేశాడో తెలుసా? చూడండి, వీటిని 2 ఫిజికల్ డేటా సెంటర్లను కలిపి ఒక జోన్ గా ఏర్పాటు చేశాడు. అంటే Zone 1 అన్నాడు. ఈ 2 ఫిజికల్ డేటా సెంటర్లను కలిపి మరొక జోన్ గా తయారు చేశాడు, Zone 2 అన్నాడు. Zone 1, Zone 2. ఎస్ అంటే జోన్ సిస్టమ్ తెచ్చాడు. ఎందుకు సార్ ఈ జోన్ సిస్టమ్ తెచ్చాడు వీడు? కంట్రీ ఒకటే కదా, కంట్రీ ఒకటిలో ఫిజికల్ డేటా సెంటర్లు చాలా ఉన్నాయి కదా. మరి 2 ఫిజికల్ డేటా సెంటర్ని ఒక జోన్ అన్నాడు, 2 ఫిజికల్ డేటా సెంటర్ ని సెకండ్ జోన్ అన్నాడు. ఇదేంటిది? ఎందుకు ఫస్ట్ జోన్ ఇది, సెకండ్ జోన్ ఇది అన్నాడు? ఏంది అంటే మల్టిపుల్ డేటా సెంటర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ జోన్. మల్టిపుల్ డేటా సెంటర్స్, కలెక్షన్ ఆఫ్ డేటా సెంటర్స్, మల్టిపుల్ డేటా సెంటర్స్, నథింగ్ బట్ ఏ జోన్ అన్నాడు. సరే, బాగానే ఉంది, ఎక్సలెంట్. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఎందుకు అలా పెట్టాడు అంటే, ఎందుకంటే చూడండి, సపోజ్ నేనున్నాను ఒక పర్సన్. ఎస్, నేనున్నాను ఒక పర్సన్. నా పేరు ఫ్లిప్కార్ట్. ఓకే. నేను యాక్చువల్గా లేదు, నా పేరు ఫ్లిప్కార్ట్ కాదు, ABC బ్యాంక్ అప్ప. ఫ్లిప్కార్ట్ అంటే మీకు అర్థం కాదు కాబట్టి ABC బ్యాంక్. నా పేరు ABC బ్యాంక్. ఓకే. నేనేం చేశాను, నా బిజినెస్ నడపడానికి సర్వర్లు కావాలా. ఇదంతా ABC బ్యాంక్ బిజినెస్ సాఫ్ట్వేర్. దిస్ ఇస్ బిజినెస్ సాఫ్ట్వేర్. ఎస్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా నేను Zone 1లో వేసా. Zone 2 ఉంది, అయినా ఇలా నేను Zone 1లోనే నడిపిస్తున్నా అనుకోండి. సపోజ్ ఇట్లా ఇక్కడ నడుస్తూ ఉంది. ఇక్కడ అంటే ఈ సాఫ్ట్వేర్ అంతా ఇక్కడ డిప్లాయ్ చేశా, ఈ సర్వర్స్ లో ఇక్కడ నడుస్తుంది. సర్వర్లు ఉన్నాయి, ఈ సర్వర్లు డిప్లాయ్ చేసి నడుస్తూ ఉంది. Zone 1లో నడుస్తూ ఉంది. ఆల్ ఆఫ్ సడన్ Zone 1 ఉన్న ఫిజికల్ డేటా సెంటర్ ప్రదేశం ఏదో ప్రాబ్లం ఇచ్చి స్ట్రక్ అయిపోయి ఆగిపోయింది. న్యాచురల్ కెలామిటీస్ రావచ్చు, తుఫాన్ రావచ్చు, ఇంకో రావచ్చు, మొత్తం ఆగిపోయింది. అరే, మరి అలాంటి ఆగిపోయినప్పుడు నా బిజినెస్ ఏంది? కొలాప్స్ అవుట్. ఎందుకు? నువ్వు ఇక్కడే ఈ ఫిజికల్ డేటా సెంటర్లోనే నీ డేటా ఉంది, ఈ ఫిజికల్ డేటా సెంటర్లోనే ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డిప్లాయ్ చేసావు. కాబట్టి అంటే నేనేమంటానంటే, ఒకే జోన్లో ఇలా చేయటం వల్ల రిస్క్ వస్తుంది అని గమనించాడు AWS వాడు. గమనించి వాడు ఏం చేశాడంటే, మల్టిపుల్ జోన్స్ తయారు చేశాడు. ఆ మల్టిపుల్ జోన్స్ లో నీ అప్లికేషన్ రన్ చేయటం మొదలు పెట్టాడు. నీ అప్లికేషన్ ఇఫ్ ద Zone 1 goes down, immediately this Zone 2 is running properly, working properly. Yes, if the Zone 1 goes down, then it is working. Zone 2 is working now. మరి అప్పుడు ఏమైంది? నీకు అసలు కస్టమర్కి తెలియదు, అసలు సర్వర్లు పనిచేస్తున్నాయో లేదో కస్టమర్లు కూడా ఊహించుకోలేడు. ఎందుకు? ఇది సర్వర్లు డౌన్ అయిపోయిన వెంటనే Zone 2లో ఉన్న సర్వర్లు అప్ అవుతాయి వెంటనే. ఎస్ మళ్ళీ నడుస్తూ ఉంటాయి అది. ఎందుకు? నీ బిజినెస్ ఇక్కడ కూడా నడుస్తూ ఉంది కదా, ఇక్కడ కూడా నడుస్తుంది కాబట్టి ఈ సర్వర్లు లేకపోయినా ఈ సర్వర్లు ఇక్కడ పనిచేస్తాయి. అంటే Zone 1 డౌన్ అయినా Zone 2లో ఉన్న సర్వర్ల మీద పనిచేస్తాయి నా బిజినెస్. అప్పుడు కస్టమర్కి ఏదంటే ఇబ్బంది లేదు. అప్పుడు నేను Zone 1 అనేది ఎందుకు మిస్టేక్ వచ్చిందో తెలుసుకొని అక్కడికి వెళ్ళి అప్పుడు నేను ఆ Zone 1లో మొత్తం ట్రబుల్ షూట్ చేసి అగైన్ నేను అప్ అండ్ రన్నింగ్ మొదలు పెడతా, మళ్ళీ Zone 2 కూడా. అప్పుడు సేమ్ మళ్ళీ Zone 2 కూడా నడిచింది. అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే, ABC బ్యాంక్ సాఫ్ట్వేర్ అయినా డేటా అయినా వీఆర్ రన్నింగ్ ఆన్ ద మల్టిపుల్ జోన్స్.
మల్టిపుల్ జోన్స్ లో నా బిజినెస్ రన్ అవటం వల్ల కస్టమర్కి ఇబ్బంది ఉండదు. లేకపోతే ఒకే జోన్ లో నడిస్తే, ఒకే డేటా సెంటర్ లో నడిస్తే గతంలో అదే ఉండేది. జోన్స్ లేవు, ఒకే డేటా సెంటర్ ఉండేది. ఆ ఒకే డేటా సెంటర్ లో మీ సర్వర్లు ఉన్నాయి. ఆ డేటా సెంటర్ పెట్టిన ప్లేసు తుఫాను, కరెంట్ లేకపోవడం, అదో ఇది వచ్చింది, మొత్తం ఆగిపోయింది. ప్రపంచానికి ఆ సర్వర్లు కనపడవు. అందుకోసం వాడు ఏంటంటే జోన్స్ అనే కాన్సెప్ట్ పెట్టాడు. ఈ జోన్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే యువర్ అప్లికేషన్ విల్ బి విజిబుల్ టు ద కస్టమర్స్ ఆన్ 24/7. ఏ టైంలో అయినా సరే. ఇప్పుడు నువ్వు ఉన్నావు, కస్టమర్కి తెలియదు కదా. ఇప్పుడు వాడు అంటాడు రాత్రి 12 గంటలప్పుడు పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళాడు, ఏటీఎం కార్డు స్వైప్ చేశాడు, ఈ సర్వర్లు ఆగిపోయినాయి. అప్పుడు ఏటీఎం కార్డు స్వైప్ చేస్తే పెట్రోల్ కొట్టించిన డబ్బులు లేవు. అప్పుడు ఏం చేయాలి? వాట్ షుడ్ దే డూ? మనీ ఈస్ హ్యావింగ్ ఇన్ దేర్ అకౌంట్, డబ్బులు ఉన్నాయి వాళ్ళ అకౌంట్ లో, బట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్. వాట్? సర్వర్లో పనిచేయట్లా అనే సర్వర్లు, అప్పుడు ఫంక్షనింగ్ రావట్లా. అప్పుడు ఏమన్నాడు పెట్రోల్ బంక్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, డబ్బులు ఇచ్చి వెళ్ళవా అంటాడు. అంటే నువ్వు సర్వర్లు ఆగిపోతాయేనో, లేకపోతే అక్కడ న్యాచురల్ కెలామిటీస్ వచ్చి డేటా సెంటర్ ఫెయిల్ అయిందనో నీకు తెలియదు కదా. కానీ ఇక్కడ ఏంది, వీడు ప్రాబ్లంలు ఇరుక్కున్నాడు. ఇదే కాదు, ఒక హాస్పిటల్కి వెళ్ళాం, హాస్పిటల్లో డాక్టర్ అన్నాడు టెస్టులు చేయాలన్నాడు, ఒక 20,000 5,000 అయింది అన్నాడు. నువ్వు విత్డ్రా చేయడానికి వచ్చావు, బ్యాంక్ సర్వర్లు పనిచేయట్లేదు, ఏటీఎం సెంటర్ అవుట్ ఆఫ్ ఆర్డర్. ఏం చేయాలా? నీ బ్యాంక్ సర్వర్లే పనిచేయట్లా, మరి ఏం చేయాలి ఇప్పుడు నేను? నీ బ్యాంక్ సర్వర్లో నుంచే నాకు అమౌంట్ రావాలా? ఎందుకు? నీ బ్యాంక్ సర్వర్ నుంచే నీ అమౌంట్ ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత నాకు డబ్బులు వస్తాయి అంతే. ఆ చెక్ చేయడానికి అసలు సాఫ్ట్వేర్ అందుబాటులో లేదు, చెక్ చేయడానికి సర్వర్లే అందుబాటులో లేవు. అప్పుడు ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? అదనమాట ప్రాబ్లమ్స్. అందుకని అంటే ఇఫ్ యువర్ బిజినెస్ ఈజ్ రన్నింగ్ ఇన్ AWS cloud, if your business is running in AWS cloud, your business will be visible to customers on 24/7 basis. This is called availability. What is this? Availability. Availability of your application is possible with AWS on 24/7. Availability of your application or availability of your data will be visible to customers on 24/7 basis. This is possible with the AWS. Why? Because AWS is following zones concept, zone 1, zone 2, zone 3 concepts. That's why most of the people are coming to AWS. జోన్స్ కాన్సెప్ట్ బాగుంటుంది ఇక్కడ. మనకి కస్టమర్ కి నా అప్లికేషన్ నడవటం లేదు, నా సర్వర్ పనిచేయట్లేదు అనే ఫీలింగ్ రాదు యాక్చువల్ గా AWS లో ఉంటే. అంటే దాని అర్థం ఏంది? అవైలబిలిటీ. అవైలబిలిటీ ఆఫ్ యువర్ అప్లికేషన్ 99.9%, 9999% అవైలబిలిటీలో ఉంటుంది యువర్ అప్లికేషన్. ఎక్కడ? నువ్వు కానీ AWS లో నడిపిస్తే దాన్నే మనం ఏమంటాం? అవైలబిలిటీ ఆఫ్ యువర్ అప్లికేషన్, అవైలబిలిటీ ఆఫ్ యువర్ డేటా విజిబుల్ టు కస్టమర్స్ ఆన్ 24/7 బేసిస్. దిస్ ఇస్ వాల్డ్ అవైలబిలిటీ. అందుకోసం అంటే ఈ జోన్స్ వల్ల మనకి అవైలబిలిటీ వస్తుంది, ఈ జోన్స్ వల్ల మనకి అవైలబిలిటీ వస్తుంది. కాబట్టి వాడేమన్నాడంటే ఈ జోన్స్ ని అవైలబిలిటీ జోన్ 1 అన్నాడు. ఆహా, ఓకే, అందుకే అవైలబిలిటీ జోన్ అన్నాడు. ఎస్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఏమర్థమైంది ఇప్పుడు? ఎస్ 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 ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా? సో మల్టిపుల్ జోన్స్ మొత్తాన్ని కలిపి ఇది యాక్చువల్ గా ఇక్కడ జోన్ 1 జోన్ 2 ఉంది కదా, దీన్ని ఏమన్నాడంటే దీన్నే అవైలబిలిటీ జోన్ అంటే AVZ. అవైలబిలిటీ జోన్ 1 AVG1, అవైలబిలిటీ జోన్ 2 AVG2. అలాగా దేర్ ఆర్ సో మెనీ అవైలబిలిటీ జోన్స్ ఆర్ అవైలబుల్. దానివల్ల ఏమైంది? అవర్ అప్లికేషన్ విల్ బి విజిబుల్ టు ద కస్టమర్స్ ఆన్ 24/7 బేసిస్. అవైలబిలిటీ జోన్స్ అలా కాన్సెప్ట్ పెట్టాడు. ఈ అవైలబిలిటీ జోన్స్ గోస్ డౌన్, నెక్స్ట్ అవైలబిలిటీ జోన్స్ విల్ బి వర్కింగ్ ఫైన్. ఎస్, మై అప్లికేషన్ విల్ బి విజిబుల్ టు ద కస్టమర్స్. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద అవైలబిలిటీ జోన్ గోస్ డౌన్, అనదర్ అవైలబిలిటీ జోన్స్ ఆర్ వర్కింగ్ ఫైన్. ఎస్, నడుస్తుంది అది. అనదర్ అవైలబిలిటీ జోన్స్ విల్ బి వర్కింగ్ ఫైన్ సో దట్ అవర్ కస్టమర్స్ విల్ గెట్ ద యాక్సెస్ ఈజీలీ. అట్లా గతంలో ఏంది, ఒక డేటా సెంటర్ ఉండేది, ఆ డేటా సెంటర్ లాస్ అయిపోతే అవుట్ అయ్యేది. ఇప్పుడు అవైలబిలిటీ జోన్స్ కాన్సెప్ట్ వచ్చింది AWS లో అవైలబిలిటీ జోన్స్ కాన్సెప్ట్ వచ్చింది. అలా అలా చేసిన తర్వాత ఈ రెండు అవైలబిలిటీ జోన్స్ ని మళ్ళీ ఏమని పేరు పెట్టాడంటే రీజియన్ అని పేరు పెట్టాడు. రీజియన్. ఈ రెండింటిని కలిపి
రీజియన్ అన్నాడు. అంటే ఆ రెండు అవైలబిలిటీ జోన్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని వాటి పేరు పెట్టాడు. ఇప్పుడు ఈ రెండు అవైలబిలిటీ ఇండియాలో ఉన్నాయనుకో, ఇండియా అని పెట్టాడు. రీజియన్ పేరు ఇండియా అని పెట్టాడు. రీజియన్ నేమ్ అంటే ఏంటిది? రీజియన్ నేమ్ ఇండియా అని పెట్టాడు. మళ్ళీ రీజియన్ కోడ్ ఏపీ సౌత్ 1A అని పెట్టాడు. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు బాబు, ఆసియా పసిఫిక్ సౌత్ 1 అని పెట్టాడు. ఇలా పెట్టకుండా మళ్ళీ ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేసి మళ్ళీ హైదరాబాద్ లో ఒక సెంటర్ పెట్టేశాడు. మళ్ళీ అదేంది? రీజియన్ 2, హైదరాబాద్ సెంటర్ రీజియన్ 2. దాంట్లో మళ్ళీ చాలా నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్ రీజియన్ 2 అని పెట్టాడు. అంటే ఇప్పుడు నా రీజియన్ పేరేంది? నా రీజియన్ పేరు హైదరాబాద్. ఓకే. మళ్ళీ నా రీజియన్ కోడ్ పెట్టాడు. సరే ఇవన్నీ మేము చూడొచ్చా? ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అట్లా రీజియన్స్ పెట్టాడు. అంటే దట్ మీన్స్ వాట్? మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్, నథింగ్ బట్ రీజియన్. ఎందుకు సార్ రీజియన్ అని వాడు పెట్టాలా? అంటే వాడికి ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ ఉంది. ఏ రీజియన్ లో, ఏ అవైలబిలిటీ జోన్ లో, ఏ డేటా సెంటర్ లో సర్వర్ ప్రాబ్లం వచ్చిందో వాడు ట్రేస్ అవుట్ చేసుకోవడానికి. అర్థమైందా? అంటే ఈ గ్లోబ్ లో, ఈ ప్రపంచం మొత్తంలో వాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వాడు అప్పుడు ఏం చేస్తాడు? ట్రేస్ అవుట్ చేస్తాడు. ఓకే, ఇండియా అయ్యా, ఇండియాలో ఎక్కడ? అవైలబిలిటీ జోన్ 1. అయ్యా, అవైలబిలిటీ జోన్ ఎక్కడ? పీడీసీ 1 2 పీడీసీ 1. ఆ సర్వర్కి ఏమైనా చెక్ చేసి పైపోయి అట్లా. సో దట్ వీ కెన్ రికగ్నైజ్, వీ కెన్ ఐడెంటిఫై ద సర్వర్స్ ఈజీలీ. అందుకని రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్, ఫిజికల్ డేటా సెంటర్స్ ఇలా కాన్సెప్ట్ పెట్టాడు వాడు. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడు. అయితే రీజియన్ అనే పేరు ఇండియా అని పెట్టకుండా వాడు ఇండియాని, రీజియన్ పేరు ఇండియా అని పెట్టకుండా ముంబై అని పెట్టాడు. ముంబై, దాని పేరు ఏంది? ముంబై. ఎస్, ముంబై అని పెట్టాడు. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? బై. దీన్ని హైదరాబాద్ అని పెట్టాడు, దాన్ని ఏమో ముంబై అని పెట్టాడు. ఇండియా లేదులే, ముంబై అని పెట్టాడు. ఇది స్టోరీ. సో ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా వాడు ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకొని ఇలా రీజియన్స్ పెట్టుకున్నాడు. అర్థమే? అలాగా చూస్తే మనకి ఇదిగో రీజియన్ 1, రీజియన్ 2, రీజియన్ 3 డాష్ డాష్ డాష్, రీజియన్ 4 డాష్ డాష్, అన్ని రీజియన్స్ ఉన్నాయి. అర్థమైంది? అలాగా అన్ని రీజియన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రీజియన్స్ మొత్తాన్ని కలుపుకొని ఒక వెబ్సైట్ తయారు చేశాడు వాడు. అదే ఏడబ్ల్యూఎస్. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇదిగో నువ్వు ఇక్కడ ఉంటావు. నువ్వేం చేస్తావు? నీ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తావు. నీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి www.aws.com, ఇందాక అదే కొట్టింది, సైన్ ఇన్ కొట్టగానే ఈ పేజీలోకి వచ్చి పడతావు. ఈ పేజీలోకి వచ్చి పడి అప్పుడు EC2 అనే దాన్ని ఓపెన్ చేస్తావు. EC2 ఓపెన్ చేసి ఒక సర్వర్ ని తయారు చేసావు. అదే కదా ABC బ్యాంక్ సర్వర్ అని, అది రన్నింగ్ అని కనపడుతుంది. ఎస్, అది స్టోరీ. అర్థమైందా? అది ఇంటర్ఫేస్. ఆ ఇంటర్ఫేస్ మనం చూస్తున్నాం. అంటే ABC బ్యాంక్ సర్వర్ అనేది మనం ఏ రీజియన్ లో తయారు చేసాం అది చూసుకోవాలా. ఆ రీజియన్ నేమ్ చూసుకోవాలా. ఆ రీజియన్ ని ఎక్కడ కనపడింది సార్ మనకి? ఇదిగో ఇక్కడికి వెళ్ళు. ఎస్, ఇదిగో మళ్ళీ సైన్ అవుట్ కట్టి మళ్ళీ చూపిస్తాను. ఎస్, ఇది యాక్చువల్ గా ఇది AWS. ఇలాగా అంటే నువ్వు గూగుల్లోకి వెళ్ళు, google.com లోకి వెళ్ళి డైరెక్ట్ గా సైన్ ఇన్ వెళ్దాం. సైన్ ఇన్ అంటే AWSకి వెళ్ళు. ఏడబ్ల్యూఎస్ ప్రెస్ ఎంటర్ బటన్, సైన్ ఇన్.
ఎస్ ఫ్రెండ్స్. సో 2222. నెక్స్ట్ 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 చూసావా, ఇది ఇంటర్ఫేస్ ఆ రీజియన్స్. సార్ మీరు రీజియన్స్ అన్నారా, ఇది చూపించండి సార్. ఇదిగో ఇదిగో ఇక్కడ ఇక్కడ ఉంది చూసావా, ముంబై. ఎస్, అంటే నువ్వు ముంబై రీజియన్ ఉన్నావు బై డిఫాల్ట్ గా. సో దాన్ని ఇట్లా క్లిక్ చేసావనుకో, ఇగో ఇవన్నీ రీజియన్సే. అంటే నువ్వు సర్వర్లు ఎక్కడ తయారు చేసుకోవాలనుకుంటున్నావో దాన్ని క్లిక్ చేయాలా. ఇప్పుడు కెనడాలో తయారు చేయాలంటే కెనడా క్లిక్ చేయి. సో డైరెక్ట్ గా కెనడాలో సర్వర్లు తయారు చేయొచ్చు. నువ్వు ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లో తయారు చేయొచ్చు. లేదు లేదు కెనడా, ఇదిగో సెంట్రల్ వచ్చింది. కెనడా కాదు, నేను సింగపూర్ లో చేయాలంటే సింగపూర్ లో పోయినా, సింగపూర్. అప్పుడు సింగపూర్కి వెళ్తాం, అంటే అక్కడ సర్వర్లు తయారవుతాయి. చూసారా, మామూలు విషయం కాదు. రేంజ్ లో క్రియేషన్ చేశాడు AWS. పిచ్చి పట్టింది. అంత మంచి టెక్నాలజీ ఉపయోగించి దీన్ని తయారు చేశాడు. జస్ట్ మనం దీన్ని ఆప్షన్స్ తెలుసుకొని ఉపయోగించడమే కంపెనీలు, అంతేగాని దీన్ని నువ్వు తయారు చేయవు, నువ్వేం టచ్ చేయవు కూడా. అది ఆప్షన్స్ తెలుసుకోవాలా. ఇక్కడ క్లిక్ చేసావనుకో, కొంచెం ఇక్కడ చూసావా, ఇదిగో లండన్ లో సర్వర్లు కావాలంటే లండన్ లో చేస్తా, ప్యారిస్ లో చేయాలంటే ప్యారిస్ లో చేస్తా. లేదు లేదు నాకు ఇదిగో హైదరాబాద్ లో చేయమంటే హైదరాబాద్ లో చేస్తా, ఆసియా AP South 2. లేదు లేదు నాకు అసలు US లో కావాలంటే ఇది US లో చేస్తా. లేదు నాకు నార్త్ వర్జీనియాలో కావాలా, కాలిఫోర్నియా కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తా, కాలిఫోర్నియా. చూసారా, మారిపోతుంది వెంటనే, మారిపోతుంది వెంటనే. అయితే మీరు ఎక్కడ పడితే అక్కడ సర్వర్లు తయారు చేయొద్దు. మీరు ఇండియన్స్ కాబట్టి, మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి, మీరు ఇండియన్స్ కాబట్టి ముంబై రీజియన్ లోనే సర్వర్లు తయారు చేయండి దయచేసి. వేరే రీజియన్ లో అవ్వద్దు, మీ అకౌంట్ కూడా బ్లాక్ అయింది. అర్థమైందా, మీ అకౌంట్ కూడా బ్లాక్ అయింది. సో రీజియన్ నేమ్ ఎక్కడ చూపిస్తున్నాడు, ఇది రీజియన్ కాలిఫోర్నియా. అలా కాదు, ఇక్కడ ముంబై క్లిక్ చేస్తే ఇదిగో ముంబై. ఎస్ ముంబై, ఎస్ ముంబై, అది అట్లా. సో నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు, ఇదిగో ముంబై. ముంబైలో ఉన్నట్టు నాకెలా తెలుస్తుంది, ఇదిగో ఉంది కదా, కనిపిస్తుంది కదా. ఇదిగో 1 minute. ఇట్లా చూడండి, ఇదిగో చూసారా, రీజియన్ ఎక్కడ ఉన్నారు, ఆసియా పసిఫిక్. ఆసియా పసిఫిక్స్ ముంబై, ఇదిగో ముంబై ఇక్కడ. ఇది రీజియన్ నేమ్ యాక్చువల్ గా. సో ఇప్పుడు EC2 లోకి వెళ్ళి ఇట్లా క్లిక్ చేసాం అనుకో, అంటే ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? EC2 వెళ్ళి ఇలా క్లిక్ చేసి, అర్థమైందా, ఇక్కడ సర్వర్లు ఎన్ని ఉన్నాయి, 0, ఏం సర్వర్ లేవు. తర్వాత నేనేం చేస్తాను, కిందకి వెళ్తాను, కిందకి వెళ్ళి లాంచ్ ఇన్స్టాన్స్. సో లాంచ్ ఇన్స్టాన్స్ లో మళ్ళీ మనం ఏం చేస్తాం ఇక్కడ, ఎస్ ABC బ్యాంక్ సర్వర్. అవన్నీ తీసేసి ఇది కూడా మళ్ళీ ఇదిగో ఇక్కడికి వెళ్ళాలి మీరు, EC2 దీన్ని క్లిక్ చేయాలి. Instances. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడికి రావాలి, ఇన్స్టాన్సెస్ రన్నింగ్, అది 0. సో ఇది GUI మోడల్ కాబట్టి రీఫ్రెష్ చేయాలా, రీఫ్రెష్ ఇక్కడ చేయాలి. సో రీఫ్రెష్ చేసిన తర్వాత ఒకటని వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత ఇదిగో రన్నింగ్, ఇదిగో ABC బ్యాంక్ సర్వర్. ఎక్కడ ఉంది అది, ముంబై లొకేషన్. ఎస్, సో ఇక్కడ కనిపించే సర్వరే వర్చువల్ సర్వర్. అంటే వర్చువల్ సర్వర్ అంటే ఏంది సార్, ద సర్వర్ విచ్ వీ కెనాట్ టచ్, జస్ట్ వీ కెన్ సీ.
దిస్ టైప్ ఆఫ్ సర్వర్స్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ వర్చువల్ సర్వర్స్. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది వర్చువల్ సర్వర్. ఫిజికల్ సర్వర్ కి వర్చువల్ సర్వర్ కి అది డిఫరెన్స్. ఎస్, అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఇప్పుడు సో సో వాట్ కైండ్ ఆఫ్ సర్వర్స్ వీఆర్ క్రియేటింగ్ నౌ? కెన్ ఎక్స్ప్లెయిన్? ఈజ్ ఇట్ ఫిజికల్ సర్వర్ ఆర్ వర్చువల్ సర్వర్స్? వర్చువల్ సార్. As a cloud engineer, can you create a physical server or virtual servers? Question. Virtual servers. పొరపాటున ఫిజికల్ అన్నావంటే కొట్టింది దెబ్బ, అవుటే. ఇక నువ్వు అయా ఇటు నుంచి కొంచెం ముందుకు వెళ్తే గేట్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఎందుకు? నీకు ఫిజికల్ కి వర్చువల్ కి తేడా తెలీదు, హూ ఆర్ యూ అంటాడు వెంటనే. అర్థమైందా? అట్లా కంపల్సరీగా మనం, ఇది చాలా బెస్ట్ పాయింట్స్, యాక్చువల్ గా బేస్ పాయింట్స్. చాలా మందికి ఇది తెలియదు పాపం. ఫిజికల్ సర్వర్స్ కి అంటే ఫిజికల్ సర్వర్స్ అంటే అనుకో అంటే కాదు. ఇప్పుడు నేను ఇదంతా స్ట్రక్చర్ చూపించి బట్టి నీకు అర్థమైంది. ఎస్, అంటే ఈ స్ట్రక్చర్ లో ఇక్కడ ఈ స్ట్రక్చర్ లో ఇక్కడ కనపడే సర్వర్లు ఏంటంటే ఫిజికల్ సర్వర్. ఈ స్ట్రక్చర్ లో ఇదిగో AWS కన్సోల్ లో కనపడే సర్వర్లు ఏంటంటే వర్చువల్ సర్వర్. అర్థమైందా? ఇదిగో ఇవి ఈ AWS కన్సోల్. ఇది ఈ కన్సోల్ లో ఇక్కడ ఈ డాష్ బోర్డ్ లో కనపడుతున్న సర్వర్లు వర్చువల్ సర్వర్లు. బట్ ఫిజికల్ ఎక్కడో ఉంది, సమ్వేర్. లేకపోతే వచ్చిద్దా? నో, నో వే. ఫిజికల్ లేకుండా వర్చువల్ వస్తుందా? నో, నాట్ పాసిబుల్. వర్చువల్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్, బట్ ఫిజికల్ ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. అర్థమైందా? ఫిజికల్ ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, సపోజ్ మీరు చూడండి, ఫర్ సపోజ్ మీకు ఫిజికల్ కి వర్చువల్ కి తేడా చెప్తా. ఇప్పుడు సపోజ్ మీరున్నారు ఇక్కడ మీరున్నారు, ఇది మీ బ్యాంకు, ఇది బ్యాంకు. మీరు ఏం చేస్తారు? బ్యాంక్ లోపలికి వెళ్ళి, బాబు చేతిలో క్యాష్ పట్టుకున్నారు, బాబు ఒక 50,000 డిపాజిట్ చేయమ్మా అన్నారు. క్యాష్ ఉంది మీ చేతిలో. వాడు ఏం చేసాడు? టక్కున తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇలా చెక్ చేసి, అర్థమైందా? టక ఇదిగో నీ అకౌంట్ నెంబర్ ఎంతయా? ఇంత. ఆ అమౌంట్ ఎంత? 50,000 సంథింగ్. సబ్మిట్ బటన్. ల్యాప్టాప్ లో సబ్మిట్ బటన్ ఎప్పుడైతే ల్యాప్టాప్ లో నొక్కాడో, ఇక వెంటనే ఆ సర్వర్కి వెళ్ళిద్ది ఆ డీటెయిల్స్, డేటా. ఇది సర్వర్. ఆ సర్వర్ లో ఇట్లా రాసుకునిద్ది అనమాట. ఎట్లా? అకౌంట్ నెంబర్ సంథింగ్ 50,000 అని రాసుకునిద్ది. ఎక్సలెంట్. ఇలా ఇది సర్వర్. ఇదేంది? బ్యాంక్ సర్వర్ లో ఇట్లా రాసుకునిద్ది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? స్టైల్ గా ఇంటికి వస్తావు, ఇంటికి వచ్చి ఫోన్ ఓపెన్ చేస్తావు. ఫోన్ ఓపెన్ చేసి ఫోన్ లో ఫోన్ పే ఓపెన్ చేస్తావు. ఫోన్ పే ఓపెన్ చేసి అసలు నా క్యాష్ ఎంత బ్యాలెన్స్ ఉందో నా అకౌంట్ లో చెక్ చేసుకోవాలని ఫోన్ పేలో చెక్ బ్యాలెన్స్ అని కొట్టావు. ఎప్పుడైతే చెక్ బ్యాలెన్స్ అని కొట్టావో రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చింది, నీ బ్యాంక్ సర్వర్కి వచ్చింది. అర్థమైందా? నీ బ్యాంక్ సర్వర్కి వచ్చింది. 50,000 ఉన్నాయి కదా ఇక్కడ, ఆ 50,000 నీకు చూపించింది. అమ్మా బాబు నీ దగ్గర ఒక 50,000 ఉన్నాయి అమ్మా అని. ఇప్పుడు నేనేమంటానంటే, ఫస్ట్ నువ్వు డిపాజిట్ చేయడానికి వెళ్ళి ఆ క్యాష్ టచ్ చేసావు, ఆ క్యాష్ ని కూడా చూసావు, సీ అండ్ టచ్. కాబట్టి ఈ క్యాష్ నేనేమంటానంటే ఫిజికల్ క్యాష్ అంట. అనొచ్చా? ఎస్ ఫ్రెండ్స్, హాట్ క్యాష్, ఫిజికల్ క్యాష్ అంటావా లేదా? మరి ఈ ఫోన్ లో కనపడిన క్యాష్ ని ఏమని పిలుస్తావు? వర్చువల్ క్యాష్. అంతే, అది వర్చువల్ క్యాష్. అది వర్చువల్ ని టచ్ చేయగలవా? వర్చువల్ ని నువ్వు ఫోన్ పేలో ఉన్న క్యాష్ ని టచ్ చేయగలవా? 50,000 అని ఫోన్ పేలో పడింది, టచ్ చేస్తావా? నో, నోవే. అది ఫిజికల్ కి వర్చువల్ కి తేడా. ఇన్ ద సేమ్ వే నేనేమంటానంటే, అక్కడ ఫిజికల్ క్యాష్ డిపాజిట్ చేయబట్టే, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వబట్టే అక్కడ ఫోన్ లో నీకు 50,000 కనపడుతున్నాయి. అసలు ఫిజికల్ క్యాష్ ఇవ్వకపోతే ఎట్లా కనపడితే అంట నేను. ఎక్కడో దగ్గర ఫిజికల్ అయితే ఉంటది. ఎస్ సార్? నో? సో క్లారిటీ వచ్చిందా? ఫిజికల్ సర్వర్, వర్చువల్ సర్వర్. ఎస్ ప్రవీణ్ బాబు, క్లారిటీ వచ్చిందా? ఓకేనా? పర్లేదా? ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నీకు తెలుసా లేకపోతే ఇప్పుడే తెలుసుకున్నావా? తెలిసిండే సార్, ఇంత ఇన్ డీటెయిల్ గా తెలీదు. ఇప్పుడు యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ కెన్ యూ వర్క్ ఆన్ ఫిజికల్ సర్వర్స్ ఆర్ వర్చువల్ సర్వర్స్? వర్చువల్ సర్వర్స్. ఇప్పుడు వర్చువల్ సర్వర్లే చెప్తా, ఫిజికల్ సర్వర్ల గురించి కూడా చెప్తా. ఫిజికల్ సర్వర్ లో గతంలో చేసేవాళ్ళని, ఇప్పుడు కూడా కొన్ని కంపెనీల్లో ఫిజికల్ సర్వర్లు ఉన్నాయి.
ఆ ఫిజికల్ సర్వర్లు అప్లికేషన్లు ఆ డేటా మొత్తం క్లౌడ్ లోకి మైగ్రేట్ అవుతుంది. అందుకోసం చాలా మంది క్లౌడ్ ఇంజనీర్స్ కావాలి. మళ్ళీ క్లౌడ్ లోకి మైగ్రేట్ అవుతుంది, మైగ్రేట్ అవుతుంది. బట్ సమ్ పీపుల్ ఆర్ థింకింగ్ మైగ్రేట్ అయితే ఏమైనా జరిగిద్దా, మైగ్రేట్ చేయాలంటే అప్లికేషన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చిద్దా, డేటా ఏదైనా ఇబ్బంది వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ కొన్నాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా క్లౌడ్ లోకి రావాల్సిందే, క్లౌడ్ సర్వర్లకు మైగ్రేట్ అవ్వాల్సిందే. ఎందుకు? క్లౌడ్ సర్వర్లకి ఫెసిలిటీ ఎక్కువ. ఆ సర్వర్లు పనిచేస్తున్నాయో లేవో తెలిసిపోద్ది, ఏ సర్వర్ ఎక్కడ స్టాప్ అయిందో తెలిసిపోద్ది, ఏ సర్వర్ ఎప్పటి నుంచి నడుస్తుందో తెలిసిద్ది, ఏ సర్వర్ ఎప్పుడు ఆగిపోయిందో, ఎన్ని గంటలకు ఆగిపోయిందో, ఏ సర్వర్లో ఏ సాఫ్ట్వేర్ ఉందో, ఏ అప్లికేషన్ ఉందో, ఏ డేటా ఉందో మొత్తం క్షణాల్లో తెలుసుకోవచ్చు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో. దిస్ ఈస్ పాసిబుల్ విత్ క్లౌడ్. అదే ఫిజికల్ సర్వర్లు అంటే ఏంది? మనం లొకేషన్కి వెళ్ళాలా. అర్థమైందా? ఇందాక నేను చూపించాను కదా, ఇప్పుడు AWS సర్వర్లు ఉన్నాయమ్మా, మీరు ఆ ప్లేస్కి వెళ్ళాలా, ఆ ప్లేస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని అంతా చేస్తే గానీ ఆ సర్వర్లో మీరు టచ్ చేయలేరు. ఇది ఇది ఇక్కడ అంటే ఈ సర్వర్లకి 24/7 ఇంటర్నెట్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, మనుషులు ఉంటారు, అందరు ఉంటారు ఇక్కడ. ఈ సర్వర్లకి ఏదైనా ప్రాబ్లం వచ్చి చూసేనా వాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ ఇదిగో వర్చువల్ సర్వర్లు తయారు చేసేది మనం, ఆ సర్వర్లకు ప్రాబ్లం వచ్చి చూసేది మనం. వర్చువల్ సర్వర్స్. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, క్లియర్? క్లారిటీ ఉందా? ఎస్ సార్. ఓకే, గుడ్. సో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. ఓకే, ఇంతవరకు ఓకేనా? అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, సో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. బాయ్. చదవండి జాగ్రత్తగా, రికార్డింగ్స్ పంపిస్తాను చూడండి.